పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ నేతల మధ్య గ్యాప్ ఉందా? ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు చూస్తే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. ఇంతకీ నేతల మధ్య ఇష్యూ ప్రోటోకాలా లేదా వ్యక్తిగతమా? ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో జరిగిన మీటింగ్లో ఎవరిపై ఎవరు ఎలాంటి అంశాలు చెప్పుకొచ్చారు? అసలు గ్యాప్కి గల కారణం ఏంటి? ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పార్లమెంట్ల వారీగా ఎమ్మెల్యేలతో పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గ ఇన్ఛార్జి నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. మొత్తం ఇప్పటికే 10 పార్లమెంటు స్థానాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజ్గిరి, హైదరాబాద్, చేవెళ్ల, మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యే ఇన్ఛార్జీలతో సమావేశమై వారి నియోజకవర్గంలోని సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు, ప్రచారంపై ఆరా తీస్తున్నారు. అలాగే పార్టీలో ఏమైనా పోస్టులు ఆశిస్తున్నారా, నియోజకవర్గాల్లో నేతల మధ్య ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉందా అని అడిగి తెలుసుకున్నారు. అయితే పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు మాత్రం కంప్లైంట్లు ఇచ్చుకున్నట్టు సమాచారం. ఇందులో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఇన్ఛార్జితో 10 నిమిషాల పాటు మాట్లాడినట్టు సమాచారం. పార్టీలో సీనియర్ని, 10 ఏళ్లు ప్రతిపక్షంలో పార్టీని, క్యాడర్ను కాపాడుకుంటూ వచ్చాను, ఎక్కడా పార్టీ మారలేదని చెప్పుకొచ్చారట. ఇదంతా ఎమ్మెల్యే వివేక్ గురించి, మంత్రి పదవి గురించి ప్రస్తావించినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే తనకు అన్నీ తెలుసని ఇన్ఛార్జి చెప్పారట. ప్రేమ్ సాగర్ రావును ఓపికగా ఉండాలని సూచించారట. అలాగే పార్టీకి అన్నీ తెలుసని చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ప్రేమ్ సాగర్ రావు సైతం మీడియా ముందు మాట్లాడలేదు. కానీ చిట్చాట్లో మాత్రం తాను ఏం చెప్పాలో, ఎవరికి చెప్పాలో వారికి చెప్పినట్టు తెలిపారు. ఇక ఇదే పార్లమెంటులోని వివేక్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఇద్దరు ఇన్ఛార్జిని ఒకేసారి కలిసి ఇటీవలే కాళేశ్వరంలో జరిగిన సరస్వతి పుష్కరాల్లో ప్రభుత్వం, స్థానిక మంత్రి శ్రీధర్ బాబు ప్రోటోకాల్ పాటించలేదని, స్థానిక ఎంపీగా ఉన్న ఎక్కడా తన ఫోటో వేయలేదని ఎంపీ చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది. అలాగే మంత్రి పదవి గురించి కూడా మాట ఇచ్చారని చెప్పినట్టు సమాచారం. ఇదే అంశంపై ఆ పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలను అడిగితే చిన్న విషయమే, కూర్చుని మాట్లాడితే సరిపోతుందని చెప్పుకొచ్చినట్టు తెలుస్తోంది. అయితే మంత్రి శ్రీధర్ బాబు, వివేక్ మధ్య పంచాయతీ ప్రోటోకాల్ ఇష్యూ మాత్రమే కాదు. గతంలో వివేక్ బీఆర్ఎస్, బీజేపీ పార్టీలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గం మంథనిలో వివేక్ నాన్న, దివంగత నేత వెంకటస్వామి విగ్రహం శ్రీధర్ బాబుకి తెలియకుండా పెట్టారనే అంశంపై కాస్త వివాదం మొదలైనట్లు చర్చ ఉంది. ఇక అప్పటి నుండి ఇద్దరు నేతల మధ్య ఆ గ్యాప్ అలాగే కొనసాగుతోందనే చర్చ నడుస్తోంది. ఇక ఇప్పుడు ఈ ప్రోటోకాల్ అంశం కేవలం ఒక కారణమే, కానీ అసలు విషయం మంత్రి పదవి విషయంలో వివేక్కి శ్రీధర్ బాబు సపోర్టుగా లేరని, ప్రేమ్ సాగర్ పై పాజిటివ్గా ఉన్నారనే చర్చ సైతం ఉంది. దీంతో ఈ నేతల మధ్య గ్యాప్ మరింత పెరిగిందనే చర్చ ఇప్పుడు పార్టీ వర్గాల్లో నడుస్తోంది. మొత్తానికి పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఈ నేతల మధ్య ఉన్న గ్యాప్ ఇప్పటిది కాదు, కానీ ఇది చినికి గాలివానలా పెద్దగా అవుతోంది. మరి దీన్ని ఎవరైనా చల్లారుస్తారా లేదా ఇది ఇలాగే కొనసాగుతుందో చూడాలి.